రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలానా ఆజాద్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 50 ఎకరాల గొడవ జరుగుతోంది. ప్రస్తుతం దాని గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్వి నేత రాజేష్ నాయక్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆ 50 ఎకరాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోడు విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయనకు కావాలి అని అనుకుంటే ఈ ప్రజా పాలన అని చెప్పేసి ఇలా దుర్మార్గమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది హేయం. వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వం ఏమంటుంది అని అంటే 50 ఎకరాల భూమి ఆడ ఉత్తిగా నిరుపయోగంగా ఉన్నది, మీరు ఆ భూమిని మాకు ఇస్తే మేము అమ్ముకుంటాం, రియల్ ఎస్టేట్ చేసుకుంటాం అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తా ఉన్నది. అరే నాయన, మేమంటున్నాం ఏంటంటే యాజ్ ఎ విద్యార్థి సంఘ నాయకులుగా పడాబడి ఎందుకున్నది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇస్తే కదా దాంట్లో హాస్టల్ కట్టుకుంటారు పొరాళ్ళు. ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్స్ కడతారు కదా, గర్ల్స్ హాస్టల్స్ లేవు కదా అక్కడ. ఒక్కొక్క రూమ్లో రీసెర్చ్ స్కాలర్స్ జనరల్గా ఒక్కరికి ఒక రూమ్ ఉండాలి, కానీ వాళ్ళు 2, 3 అలాంటి పరిస్థితి ఉంది అక్కడ. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ఇంత ఫండింగ్ రిలీజ్ చేస్తే ఆ సెంట్రల్ గవర్నమెంట్ కానీ నీ యొక్క స్టేట్ గవర్నమెంట్ కానీ రిలీజ్ చేస్తే వాళ్ళు కట్టుకుంటారు కదా. నువ్వు ఇవాళ దౌర్జన్యంగా నాకు 50 ఎకరాల భూమిని నేను దోచుకొని పోతా, దొబ్బుకుంటా, నా యొక్క సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకుంటా అని అంటే మాత్రము ఇది కుదరదు కుదరదు. ఎందుకు కుదరదు అని మేము అంటున్నామంటే, రేపటి భావి తరాలకు భవిష్యత్ తరాలు బాగుండాలి అని అంటే రేపు ఇంకా విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని రకాల డిపార్ట్మెంట్స్ పెరుగుతాయి, రీసెర్చ్ జరుగుతుంది. అందుకోసమే ఇవాళ యూనివర్సిటీస్కి 1000 ఎకరాలు కేటాయించేది దానికోసం అందులో భాగంగానే కేటాయిస్తారు. మరి ఇవాళ ఇలాంటి దౌర్భాగ్యపు, ఇప్పుడు చదువుకున్నోడైతే ముఖ్యమంత్రి ఉంటేనేమో ఆ విద్య గురించి ఆ వ్యవస్థ గురించి తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ చేసేటోడు కాబట్టి ఎక్కడ భూమి ఖాళీగా ఉన్నది, ఏం చేయాలి, నేను ఏది చేశారో ఆ డబ్బులు వస్తాయనే చూస్తాడు తప్ప చదువు మీద ప్రేమ ఉండి, చదువు మీద వ్యామోహం ఉండి, చదువు అంటే ఇష్టం ఉండి అలాంటి వారికి సంబంధం లేదు కదా రేవంత్ రెడ్డికి. అందులో బాగా ఈ మధ్య కాలంలోనే ఒక వ్యక్తి అన్నాడు, రేవంత్ రెడ్డి విద్యను ప్రేమిస్తూ ఉన్నాడు, విద్య అనే ప్రేమ రేవంత్ రెడ్డి ఉన్నారంటూ కూడా కొంత వ్యాఖ్యలు చేసి. నిజంగానే మరి రేవంత్ రెడ్డికి విద్య మీద ప్రేమ ఉంటే ఇట్లా భూములు అమ్మడం అంతా జరుగుతుందా? మీరు అన్నటువంటి అదే ప్రొఫెసర్కి సిగ్గు శరము ఏమైనా ఉన్నదా అని మేము అడుగుతా ఉన్నాము. ఆ వ్యక్తికి తనుడు ఏమున్నా డైరెక్ట్ పేరు చెప్తే అయిపోయి, ప్రొఫెసర్ కాసిం నీకు సిగ్గున్నదా, ఇలా విద్యను ప్రేమిస్తున్నా అని చెప్పేసి మాట్లాడే రేవంత్ రెడ్డి, విద్యను ప్రేమిస్తున్నా అని చెప్పేసి మాట్లాడినావు కదా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు ఏమైంది? ఇవాళ నువ్వు ఒక ప్రొఫెసర్గా ఉండి ఇవాళ భూములు అమ్ముతా ఉన్నారు, దాని మీద కనీసం ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చినవా ప్రొఫెసర్ కాసిం గారు? పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డికి తల్లు వస్తేనేమో హెడ్ మసాజ్ చేస్తావు, కాళ్ళు వస్తేనేమో కాళ్ళ మసాజ్ చేస్తావు, మొత్తం బాడీ అంతా వస్తే బాడీ మసాజ్ చేస్తావు. గిదానే నువ్వు చేసేది? ప్రొఫెసర్ నువ్వు ఒక వామపక్ష భాజాల నుంచి వచ్చినవి, నువ్వంటే మా అందరికీ రెస్పెక్టు, కానీ నువ్వే ఇవాళ చిల్లర ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ అదే మను యూనివర్సిటీకి సంబంధించిన 50 ఎకరాలు అమ్మడానికి చూస్తున్న రేవంత్ రెడ్డి, రేపటి రోజున నువ్వు పని చేస్తున్నావు ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు రాడనుకుంటున్నావు బై? మాట్లాడాలి కదా, నువ్వు ప్రొఫెసర్ కదా, ఒక మేధావి అని చెప్పుకుంటావు కదా, కనీసం సిగ్గుండదు. ఏం మనుషులు రా భయ్య మీరంతా? ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడాడు, కాసిం మాట్లాడాడు, ఈయన కొడుకులు నేనే ఢిల్లీలో గల్లా పట్టుకొని అడిగిన కోదండరామ్కి, ఏమే నువ్వు ఏం మనిషివి నువ్వు? మా యొక్క భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చింది, కనీసం హెచ్యూకి సంబంధించిన 400 ఎకరాల విషయంలో నువ్వు మాట్లాడవా అని చెప్పేసి గల్లా పట్టుకొని ఆడ ఢిల్లీలో తెలంగాణ భవన్లో అడిగితే తెల్లారచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. అదేవిధంగా మిమ్మల్ని మళ్ళీ అడగాలనా? ఇదా అబ్బాయి? తెలుసు కదా ప్రొఫెసర్ కాసిం గారు, ఇవాళ మను యూనివర్సిటీ కానీ, హెచ్సి యూనివర్సిటీ కానీ, మనం చదువుకుంటున్న ఓయూ యూనివర్సిటీ కానీ ఎవరు చదువుకుంటారు? మీలాంటి పిల్లలు, మాలాంటి పిల్లలు, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు చదువుతూ ఉన్నారు. ఆ యొక్క రీసెర్చ్ డెవలప్మెంట్ కోసము ఈ భూమి ఉండాలి, కానీ ఇలాంటి భూమి అమ్ముతా ఉన్నారు అని అంటే కనీసం దాని మీద మాట్లాడవు నువ్వు. నీ రేవంత్ రెడ్డికి ఏమైనా అయితే, మొత్తం రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అయితే నీకేదో అయినట్టు బయటకు వచ్చి మాట్లాడు. ఇప్పటికైనా కనుదెరవండి. ఈ యూనివర్సిటీలు ఇలా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నాశనం చేయాలని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకనంటే మొన్న సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్మాలనుకున్నాడు. ఇవాళ 50 ఎకరాలకు సంబంధించిన భూమిని రియల్ ఎస్టేట్ వానికి సంబంధించిన వాళ్ళకు ఇవ్వాలనుకున్నాడు. మొన్న చూసుకుంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ గారి అగ్రికల్చర్ యూనివర్సిటీలో రీసెర్చ్ జరుగుతుందండి. ఇక్కడ వ్యవసాయం వంగడాలు, కొత్త రకమైన వంగడాలు ఎట్లా తయారు చేయాలని దాని మీద రీసెర్చ్ జరుగుతుంది. మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాంటి అన్నీ తీసేసి 100 ఎకరాలకు సంబంధించిన హైకోర్టు కట్టడానికి మేము వ్యతిరేకిస్తలేదు. హైకోర్టు కట్టాలి, కానీ ఆ భూములు ఎందుకు కట్టాలి? చాలా భూములు ఉన్నాయి కదా నీకు పక్కన.
అని అంటే వీళ్ళ యొక్క కుట్ర ఏంది అని అంటే నిమ్మలంగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని మొత్తం కొలాప్స్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రైవేటీకరణ యూనివర్సిటీస్ తీసుకురావాలి. రేవంత్ రెడ్డి ఒక యూనివర్సిటీ పెట్టుకోవాలి, కొండలరెడ్డి ఒకటి పెట్టుకోవాలి, తిరుపతి రెడ్డి ఇంకోటి పెట్టుకోవాలి, జగదీష్ రెడ్డి ఇంకోటి పెట్టుకోవాలి, అదేవిధంగా వెంకటరెడ్డి ఇంకోటి పెట్టుకోవాలి, పొంగులేటి ఇంకోటి పెట్టుకోవాలి. ఇలా ఈ అంత దుకాణాలు పేద దుకాణం పెట్టుకొని వీళ్ళు ప్రజల దగ్గర నుంచి పీడించి వసూలు చేయాలనే ఉద్దేశంలో బాగానే జరుగుతూ ఉన్నది తప్ప ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి గారికి విద్యా వ్యవస్థ మీద కానీ, విద్యారంగ సమస్యల మీద కానీ, యూనివర్సిటీ సమస్యల మీద కానీ ఏ రోజు ప్రేమ లేదన్న. ఎందుకు లేదు? ఇదే గాడిది మా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కాసిం గారు, ప్రొఫెసర్ కుమార్ గారు మీరు అంతా భజన కొట్టిరు గారా భయ్, వచ్చినాయా? చెప్పగలుగుతారా వీళ్ళు లెక్కలు? అంటే 1000 కోట్ల జీవో పట్టుకొని వచ్చిన రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్పిండు కదా ఆ రోజు. జీవోకు పైసలకు సంబంధం ఉంటుందా అన్న? జీవో వస్తుంది ఏదైనా జీవో పైసలు రావాలి కదా, మాకు జీవో కాదు పైసలు కావాలి కదా, యూనివర్సిటీకి పైసలు కావాలి కదా. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ ఉన్నదా అండి? ఏం మాట్లాడారు వీళ్ళు? నేను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాతనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. యూనివర్సిటీలలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తా అని చెప్పారు. ఎక్కడ కూడా ఒక్కటైనా భర్తీ చేసిల్లా? ఇదే ప్రొఫెసర్ కాసిం కానీ, ఇదే కుమార్ వీళ్ళంటి వాళ్ళు 4, 5 పదవులలో ఉన్నారు. ఎందుకున్నారు వీళ్ళు? అంటే ఇంకా ప్రొఫెసర్లు లేరు కదా. ఇంకా ప్రొఫెసర్లు లేకపోతే వాళ్ళ బాధ్యతలు కూడా వీళ్ళు చేస్తారు. ఇలా 4 పదవులు అంటే 4 సార్లు వీని కాడికి పోవాలా? గిదా వీళ్ళు అడగరు. అందుకోసమే విద్యార్థి లోకము సమాయత్తం అవుతుంది కూడా. రేపటి రోజున యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఖాళీలను ఎందుకు ప్రభుత్వం భర్తీ చేయలేకపోతా ఉంది? మొదట్లో కూడా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పింది కదా, ఎందుకు ఇంత అలసత్వం వివరిస్తూ ఉన్నారు అన్న? వాళ్ళకి కావాల్సింది ఏంటి అని అంటే యూనివర్సిటీలను నిర్వీర్యం చేయాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కదా, వాళ్ళకి కావాలి ఏంది? ఇలాంటి చెయ్యరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు ఇంట్రెస్ట్ లేదు. అందులో భాగంగానే ఇవాళ వాళ్ళు ఇలాంటి దౌర్భాగ్యమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. కేవలం యూనివర్సిటీలను టార్గెట్ చేస్తూ భూములను ఎందుకు అమ్ముదామని ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం? డబ్బులు ఇవ్వని చెప్తా ఉన్నాయి, దానికోసం ఏమన్నా ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు డబ్బులు నీకు డబ్బులు పరిపాలన చేయాలి. ఇప్పుడు 100 హామీలు ఇచ్చినావు నువ్వు, ఆ రోజు తెలియదా మనకు ఎంత రాబడి ఉన్నది, మనకు ఎంత పోతుంది అమౌంట్, ఏంది వ్యవస్థ అనేది తెలియదా? దాని గురించి నువ్వు కనీసం ఆలోచించకుండా ఇవాళ అడ్డగోలు హామీలు ఇస్తే ఎవడు దానికి బాధ్యుడు? ప్రజలు అడుగుతారు కదా. పెన్షన్ పెంచుతాను, దాని గురించి అడగాలి కదా. నేను విద్యార్థులకు నువ్వు 2500 రూపాయలు 4500 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు, దాని గురించి అడగాలి కదా. నేను ఇవాళ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు పన్నులు కట్టిన పన్ను వస్తుంది కాబట్టి నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నా. వాళ్ళ తరపున నేను క్వశ్చన్ చేయాలి కదా, వాళ్ళ తరపున నేను అడగాలి కదా. సాటి తెలంగాణ ఒక విద్యార్థిగా, అదే ఒక నేను నాయకునిగా అడగాలి కదా, నా బాధ్యత కదా. నేను కూడా అడగకపోతే ఎట్లా? చదువుకున్నోడిని, ఊరు నుంచి వచ్చినోడిని, ఊళ్ళో పెరిగినోడిని, నాకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళు కట్టిన పన్నులతోటి ఇలా యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో చదువుకున్నా అంటే వాళ్ళ యొక్క భిక్షనే కదా. మరి అలాంటి టైంలో ఇలాంటి దౌర్భాగ్యపు నిర్ణయాలు ఈ రేవంత్ రెడ్డి అనేటువంటి తీసుకుంటుండు కాబట్టి దీని మీద అడుగుతాము, నిలదీస్తాము, రేపటి రోజున దీని మీద పోరాటం చేస్తాము. అశోక్నగర్లో చాలా పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతూ ఉన్నాయి, పోరాటాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మొన్న అసెంబ్లీ వేదికలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదంటూ వ్యాఖ్యలు చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. మొదటగా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పింది, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. ఎట్లా చూడొచ్చు అంటారు అన్న? ఒకటి మీరు ఇక్కడ ప్రధానంగా ఒక లాజిక్ అబ్జర్వ్ చేయండి. మిస్టర్ శ్రీధర్ బాబు గారు, మీకు అప్పీల్ చేస్తూ ఉన్నాము. అరే బాబు, నువ్వు కనబడితే మాత్రం నీ మీద చీపుర్లు పడతాయి పక్కా. ఎందుకు అనంటే నా కొడక నువ్వన్నావు, నువ్వు కూడా ప్రచారం చేసినావు, హెలికాప్టర్లలో తిరిగినావు. కేసీఆర్ గారిది కేటీఆర్ గారిది 2 ఉద్యోగాలు ఓడగొట్టుర్రి, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. చెప్పు తీసుకొని కొడతాం. మేము ఈ ఫ్యూచర్ సిటీ కడితే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు కదా. అరే గాడిద కొడుకులారా, మాకు ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తా అంటే మేము మీకు ఓట్లు వేయలే. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటేనే ఓట్లు వేసినాం. మాకు రైతులకు 15,000 రూపాయలు పెంచుతా అంటేనే ఓట్లు వేసినాం తప్ప మాకేదో గిల్టు ఇవన్నీ ఏదో మూసి గీసి అని పెడితే మాకు దానికోసం ఓట్లు వేయలే. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటేనే ఓట్లు వేసారు తప్ప ఏదో ఫ్యూచర్ సిటీలో, అదే ఫార్మా సిటీలో మీకు ఉద్యోగాలు కల్పిస్తాము అని అంటే ఓట్లు వేయలే మేము. ఆ రోజు గీయ మాటలు చెప్పుంటే మీకు కనీసం 100 ఓట్లు కూడా పడకపోయేటిరా నాయన. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానో కాబట్టి ఓట్లు వేసినాం, జాబ్ క్యాలెండర్ ఇస్తానో కాబట్టి ఓట్లు వేసినాం, నిరుద్యోగ వృత్తి ఇస్తానో కాబట్టి ఓట్లు వేసినాం, అమ్మాయిలకు స్కూటీలు అన్నావు కాబట్టి ఓట్లు వేసినాం, తులం బంగారం ఇస్తానో కాబట్టి ఓట్లు వేసినాం.
అదేవిధంగా రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అన్నావు కాబట్టి ఓట్లు ఇష్టం. అదేవిధంగా పెన్షన్లు పెంచుతా అన్నావు కాబట్టి ఓట్లు ఇష్టం. కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తా అన్నావు కాబట్టి ఓట్లు ఇష్టం తప్ప ఫ్యూచర్ సీట్లో ఉద్యోగాలు ఇస్తా అంటే మేము ఓట్లు వేయలే. మాకెందుకే నీ ఉద్యోగాలు, బోర్డు ఉద్యోగాలు, మాకెందుకు ఆ ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తా అన్నావు కొడక. గుర్తుపెట్టుకో, రాత్రి పండుకునే ముందైనా ఆలోచించుర్రి. ఒక్కొక్క నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో మంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు ఆలోచించుర్రి. ఏం మాట్లాడినాం మనం, ఆ రోజు ఏం హామీలు ఇచ్చినాం అని ఒక్కసారి నెమరేసుకోర్రి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు విఘ్నులు. మీలాంటి దున్నపోతులను మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ధీరులు వీళ్ళు. ఇలాంటి నేల మీద అబద్ధాలు ఆడితే మాత్రం బట్టలు కూడా తెచ్చి కొడతారు, జాగ్రత్త అంటున్నాం. నిరుద్యోగులంతా ప్రభుత్వం పట్ల సానుకూలంగానే ఉన్నారు. కేవలం కేటీఆర్ మాత్రం వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారు. కేటీఆర్ ట్రాప్లో పడకండి అంటూ బల్మూరు వెంకట్ వ్యాఖ్యలు చేశారు. అది ఎట్లా చూస్తారు? బల్మూరు వెంకట్ అనేటోనికి సిగ్గు శరం మానం ఏం లేదు. వాడు ఉత్తదే ఆడు దుకాణం బజార్కి ఇచ్చిన ఒక ఆంబోతు లెక్క తిరుగుతూ ఉన్నాడు రోడ్డు మీద తప్ప ఈ నా కొడుక్కి సిగ్గున్నదా? అరే లుచ్చనా కొడక బల్మూరు వెంకట్ జాగ్రత్త చూడు. ఎందుకు అంటున్నామనంటే కడుపు రగిలి కడుపు మండి మాట్లాడుతూ ఉన్నాం. నువ్వే ఆ రోజు బస్సు యాత్ర అన్నావు, ఆ రోజు పొరాలను రెచ్చగొట్టినావు, ఆ రోజు నీ ఎమ్మడి తిప్పుకున్నావు, కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద లేనిపోని ప్రచారాలు చేపించినావు. నువ్వు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వం రావడానికి నువ్వు కూడా బాగా ప్రయత్నం చేసినావు. ఇవాళ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ ఎటుపోయినాయి రా బై బల్మూరు వెంకట్. 5,800 ఉద్యోగాలే మీరు కొత్తగా ఇచ్చిర్రు. ఏది నువ్వు ఇచ్చినావు? కనీసం ఏ రోజైనా నీ ముఖ్యమంత్రికి కానీ నీ రాహుల్ గాంధీకి కానీ ఏ రోజైనా అడిగినావురా బై? నీకో ఎమ్మెల్సీ పదవి వస్తే సరిపోతుందా? ఇలా కేటీఆర్ రెచ్చగొడుతున్నాడని మాట్లాడుతున్నావు. నా కొడక ఉరికిచ్చి కొడతాం. కేటీఆర్ దేనికి రెచ్చగొడతారు బై? కేటీఆర్ దగ్గరికి పోతూ ఉన్నారు. యాజ్ ఏ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆయన మాట్లాడితే బలంగా ఉంటుంది, రీచ్ ఉంటుంది. ఆయన మాట్లాడితే మీలాంటి మీడియా వచ్చి దాన్ని కవర్ చేస్తుంది అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఈ ఇష్యూ అనేది స్ప్రెడ్ కావాలని చెప్పేసి ఆయన దగ్గరికి పోతూ ఉన్నారు. కేటీఆర్ పిలుచుకుంటుండా? కేటీఆర్ మాట్లాడానికి బోలెడు సమస్యలు ఉన్నాయి. రైతు సమస్యల మీద మాట్లాడుతాడు, కార్మిక సమస్యల మీద మాట్లాడుతుండు, విద్యారంగ సంస్థల మీద మాట్లాడుతుండు, ఉద్యోగ సంస్థ విషయాల మీద మాట్లాడుతాడు. బల్మూరు వెంకట్ అనేటోనికి బజార్లో కొడతాం వాడిని. బజార్లో బల్మూరు వెంకట్ అనేటోడు ఎమ్మెల్సీ అయింది కదా, నా కొడక నిన్ను బజార్లో కొడతాం. ఎందుకు అంటానంటే కడుపు రగిలి మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాడు? వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. నువ్వు ఉన్నావా బై? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా మాకు? నిరుద్యోగ భృతి 4,500 రూపాయలు ఇస్తా అన్నారు చెప్పారు. ఎవరికైనా ఇచ్చిండారా నీ ప్రభుత్వం? బల్మూరు వెంకట్, మిస్టర్ బల్మూరు వెంకట్ చెప్పు నువ్వు. అదేవిధంగా నిరుద్యోగ అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పిర్రా బల్మూరు వెంకట్, ఇచ్చిరారా? నీ ఇంట్లో మీ వల్ల కానీ ఇచ్చినాయారా బై? ఏం మాట్లాడతావురా గాడిదిరా కొడక? పొద్దున్న లేస్తే కేటీఆర్ని తిట్టుడో కేసీఆర్ని తిట్టుడో ఎవర్రా బై నువ్వు? మా పేరు చెప్పుకొని మమ్మల్ని వాడుకొని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను వాడుకొని ఇవాళ నువ్వు ఎమ్మెల్సీ అయ్యి ఇలా ఏం మాట్లాడతాడు? విద్యార్థులను నిరుద్యోగులను హేళన చేస్తూ వాళ్ళని అవమానపరుస్తూ మాట్లాడతాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్ చౌరస్తాలకు పో. బట్టలు లేకుండా బరిబాతగా నేను పంపిస్తారు ఇంటికి. మొత్తం వాతలు వస్తాయి కొడక మీద. వాళ్ళు ఎన్ని ఎవరికి ఎందుకు ఇస్తారన్నా? ఎవరికి ఎందుకు డబ్బులు ఇస్తారు? కడుపు మండుతూ ఉన్నది. నాకు ఉద్యోగం వస్తే నా ఫ్యూచర్ బాగుపడుతుంది, నా భవిష్యత్తు బాగుపడుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నాకు పెళ్ళి అవుతుంది. నాకు ఉద్యోగం వస్తే నాకు పెళ్ళి అవుతుంది. ఆ కడుపు మంట ఉండదా ఎవరికి? ఆ సోయి ఉండదా? వీళ్ళకి అసలు సరిపోతుందా? వయోపరిమితి ఎంత అన్న? నాకు 32 సంవత్సరాలన్నా. ఇంకో 2-3 సంవత్సరాలు అయితే కథమే అయిపోతుంది జీవితం. ఏమున్నదా నాకు? ఇంకా పిల్లలు ఎంతమంది చదువుతా ఉన్నారు అశోక్ నగర్లో, మా ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలో. ఈ కొడుకులకు ఉద్యోగాలు వస్తే సరిపోయినా? ఇళ్ళ కోసము తిండి లేకుండా తిప్పలు పడి ఊరు వాడ తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటేయర్రా భయ్. మార్పు అని అంటుర్రు ఈయన కొడుకులు. మార్పు అంటుర్రు, మనకు ఓటేయరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోసం కాళ్ళు పట్టుకున్నారన్న పిల్లలు. ఊళ్ళల్లో కాళ్ళు పట్టుకున్నారు. ఇవాళ అదే కాళ్ళతోటి మమ్మల్ని తన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ అరే బాబు బల్మూరు వెంకట్ అతి చిన్న వయసులో నువ్వు ఎమ్మెల్సీ అయినావు. రేపు మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే కావాలి, మళ్ళీ మంత్రి కావాలి. నువ్వు ఆ స్థాయిలో ఆలోచించాలే కానీ మళ్ళీ పొద్దున్న లేస్తే కేసీఆర్నో కేటీఆర్నో తిట్టి నిరుద్యోగులను అవమానపరిస్తే మాత్రం నీకు పుట్టగతులు ఉండవు. ఎందుకు మాట్లాడతావు? అట్లాంటి మాటలు అవసరమా బల్మూరు వెంకట్? నీకు ఉద్యోగం వస్తే సరిపోతుందా? బల్మూరు వెంకట్ అంటే గతంలో రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వెళ్ళి అక్కడ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ టీ తాగుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ 2 పదవులు ఓడగొట్టండి, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే జాబ్లు ఇస్తామని చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున 2 ఏళ్ల పాటు పోరాటం చేస్తున్నా కూడా ఇప్పటి వరకు
అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళతో చర్చించలేదు, వాళ్ళతోటి మాట ముచ్చట కూడా ఏం పెట్టలేదు. కానీ నిన్న అశోక్ నగర్లో ఉన్నటువంటి ఒక షాపింగ్ మాల్కి వెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేయడం, విద్యార్థులందరినీ నిర్బంధించడం, ఎట్లా చూస్తారు ఇదంతా? వాళ్ళకి కావాల్సింది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుందన్న మనకు. వాళ్ళకి కావాల్సింది విద్యార్థులు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదు, వాళ్ళకి కావాల్సింది పైసలు కావాలి, కాంట్రాక్టులు కావాలి, ఆ ఓడియన్ అనే షాపింగ్ మాల్లో పర్సంటేజ్లు కావాలి. అర్థమైందా మీకు? తప్ప విద్యార్థులకు పుస్తకం కొనిస్తాను, విద్యార్థులకు ఒక ఉద్యోగం ఇస్తారు, వానికి ఏమవుతుంది? రేవంత్ రెడ్డికి ఏమైనా వస్తాయా పైసలు వస్తాయా? రావు కదా. అందులో ఒక భాగంగానే ఆయన వాళ్ళంతా దుకాణం, వాళ్ళకు కాంట్రాక్టులు కావాలి, కమిషన్లు కావాలి, ఆ రకంగా ఆలోచిస్తారు అన్న వాళ్ళు. కాబట్టి దయచేసి మేము మీడియా ముఖంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నా యొక్క ప్రియమైన మేధావి వర్గంలారా, నా యొక్క ప్రియతమైన అన్నదమ్ములారా అందరూ ఆలోచించండి. వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడం కోసం ఎన్ని కుతంత్రాలు ఆడిర్రు, ఎన్ని కుట్రలు చేశారు, ఎన్ని హామీలు చేశారో అబ్జర్వ్ చేయండి. ఇవాళ హామీలు మర్చిపోయి ఇవాళ ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారో ఆలోచించండి. రేపటి రోజున 2 సంవత్సరాలు ఎలాగో కష్టపడ్డాము, గడిచిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు గడిచిపోతుంది. రేపటి రోజున ఇలాంటి దుర్మార్గులకు మన ఇళ్ల ముందుకు వస్తే చెప్పులు మెడకేసి వాళ్ళను ఊరేగించాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఎందుకు అంటున్నామనంటే మనల్ని మాలాంటి నిరుద్యోగులను గట్లా వాళ్ళు వాడుకున్నారు. ఊరు వాడ తిప్పిర్రు వాళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మమ్మల్ని వాడుకున్నారు. ఇవాళ బజార్న పడేసారు, మేము ఉద్యోగాలు లేవు అని చెప్పేసి చేతులెత్తేసారు. ఇలాంటి నిరుద్యోగ తెలంగాణ మనకు అవసరమా? ఈ గాడిదలు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు, ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా? ఆలోచించండి. ఏదో బీఆర్ఎస్కి ఓట్లు వేయాలి, బీజేపీకి ఓట్లు వేయాలని నేను అడగట్లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దురాగతాలను తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం కానీ, నిరుద్యోగ వర్గం కానీ, అదేవిధంగా విద్యార్థి వర్గం కానీ ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఆలోచించి మీ యొక్క నిర్ణయం తీసుకోండి తప్ప ఇలాంటి యొక్క కాంగ్రెస్ గాడిద కొడుకులు మనకు వచ్చి ఏదో చేస్తారని చెప్పేసి మాత్రం వాళ్ళని సమర్థించకండి.